తెలంగాణ సోదర సోదరిమణులకు హుజురాబాదు ఉత్కంఠగా చూస్తున్నటువంటి సోదర సోదరిమణులకు ప్రత్యేకంగా నమస్కారాలు. కేసీఆర్ గారు ఈ మధ్య ఎక్కడో ఒక మాట అన్నాడు, గాడిద గడ్డేసి ఆవుకు పాలు మిడితే వస్తాయా అని. ఆయన చాలా చెప్తుంటాడు, నేను కాదనా. ఒక ఇంగ్లీష్ పేపర్ చాలా క్లియర్గా కోట్ చేసింది, డోంట్ ఎక్స్పెక్ట్ మిల్క్ ఫ్రమ్ కౌ ఆఫ్టర్ గ్రేజింగ్ ఏ డాంకీ అని. అది ఎందుకో డాంకీ అంటే కొద్దిగా పెద్దగా అన్నట్టున్నది, గాడిద అంటే చిన్నగా అన్నట్టున్నది. అందుకే నేను ఇంగ్లీష్ది కూడా రిపీట్ చేసిన. సరే, ఈ హుజురాబాద్ ఎన్నికల్లో గాడిద ఎవరో తేలిపోతుందని నేను భావిస్తా ఉన్నా. ఇది అతిశయోక్తి కాదు. ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు, అందరినీ అంతకాలం మోసం చేయలేరనే నానుడి చాలామంది అంటుంటారు. ఇప్పుడు రుజువు అవుతుందని నేను భావిస్తా ఉన్నా. సరే, ఏం చేశాడు? నాగార్జున సాగర్, అది కాకుండా సాగర్ ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనా పూర్తయినాయా అనేది ఒక ప్రశ్న. అది కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామని బడ్జెట్ కేటాయింపుల్లో ఆర్థిక పరిస్థితి తెలిసి ఉండి కరోనా సంక్షోభం వల్ల ఉత్పన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకొని, ఎందుకంటే ఆయన 70,000 పుస్తకాలు చదివాడు, అన్నీ అర్థం చేసుకుంటాడని భావిస్తూ ఉన్నా, చేసి బడ్జెట్ ఘనంగా అందరూ హర్షం వ్యక్తం చేసే విధంగా క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొంది గర్వంగా మాట్లాడడానికి నిలబడుతున్న కేసీఆర్ ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్ది కొద్దిగా తర్వాత వద్దాం. బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించారు, దేనికి కేటాయించారు, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మొన్న నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు, అదేవిధంగా హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు, మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు, వేరే ఎన్నికల ముందు, దుబ్బాక ఎన్నికల్లో కానీ, అదేవిధంగా సాగర్ ఎన్నికల్లో కానీ చాలా చెప్పాడు. ఏమైనా అయినా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్లో ఏం చెప్పాడు? చాలా గొప్పగా చెప్పాడు. ఏదో డిగ్రీ కాలేజు, సరే స్థానిక విషయం, గొప్పలు చెప్పుకోవడానికి చెప్తారు. తర్వాత అక్కడ ఆ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాలకు ఓ 2-3 లిఫ్ట్ ఇరిగేషన్స్, ఎత్తిపోతల పథకాలు ఆయన బ్రెయిన్ చైల్డ్ వచ్చేసింది. ప్రజలకు ఏం కావాలో దాదాపు సుమారు ఏది నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తారని చెప్పడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు సుమారు 1000 కోట్ల పైచలకు ప్రాజెక్టులు ప్రకటించాడు, హామీ ఇచ్చాడు, ముఖ్యమంత్రిగా వాగ్దానం చేశాడు. అది కాకుండా ఇంకేం చేశాడు? పోడు భూముల గురించి మొట్టమొదటిసారి అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ మీడియా మిత్రులకు, పబ్లిక్ ముఖంగా పోడు భూములు అతి త్వరలో పరిష్కరిస్తాను, అది కూడా నాగార్జున సాగర్ నుంచే ప్రారంభం చేస్తాను. ఇంకేమన్నాడు? ఐ విల్ కమ్ పర్సనలీ టు నాగార్జున సాగర్ అలాంగ్ విత్ అఫీషియల్స్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇన్ ఎ ప్రజా దర్బార్. ప్రజల కోర్టులో చేస్తాడట. ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి సబ్జెక్టు కరెక్షన్, పోడు భూముల మీద ఆందోళన జరుగుతూ ఉంటే, పోలీసుల అత్యాచారాలు జరుగుతూ ఉంటే, భూములు లాక్కుంటూ ఉంటే
వాళ్ళ హక్కులు కాపాడబడకపోతే చాలా గొప్ప ప్రకటన చేశాడు. ఏమయ్యా ప్రజా దర్బారు మొదలైందా? అవుతుందా? మనకు తెలుసు అది. అది కాకుండా అప్పుడే కదా దాదాపు 6 నెలల కింద 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. వచ్చిందా నోటిఫికేషన్ ఈ మధ్య? రాలేదా? మీకు కూడా తెలియదా? అట్లనా? అరే నేను వచ్చిందేమో అనుకుంటున్నా. అంటే మీడియా మిత్రులు తెలవకుండా వచ్చేవి చాలా ఉన్నాయి. ఏమైనా లీకులే కదా, అఫీషియల్ స్టేట్మెంట్ రావు కదా. అందుకోసం అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో, లీకులు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అమలు అవుతుందో ఆ భగవంతుడికి కూడా తెలవకుండా చేస్తున్న పరిపాలన అనేది ఒక అంశం. ఇకపోతే ఈ మధ్య కరోనా విషయంలో ఘోరంగా వైఫల్యం చెందిన కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఏం చేశాడు? కొత్త మెడికల్ కాలేజీలు 7 దాదాపు 5,000 కోట్ల పైచిలకు. 5,000 కోట్ల పైచిలకు. ఈ వివరాల్లోకి తర్వాత చెప్పాల్సి ఉంది, కానీ మొదలు చెప్పనియండి. ఎందుకంటే ఇది బడ్జెట్కు అదనంగా ప్రకటనలు అనే విషయాన్ని మొదలు గుర్తుంచుకుంటే ఇది కంపేర్ చేద్దాం. అంటే నాగార్జున సాగర్లో ప్రకటించిన మినిమం 1,000 కోట్లు అయితే ఇక్కడ కొత్త మెడికల్ కాలేజీలు దాదాపు 7కి 5,000 కోట్లు. ఓ అంతేనా? కాదు పాపం చాలా దయ ప్రేమ జనాల మీద. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని? దాదాపు 6 అనుకుంటాను. 6. దానికి ఎంత అవుతుందో తెలుసా? 6,000 కోట్లు. అది కాకుండా గత కొన్ని సంవత్సరాల కింద ముఖ్యమంత్రిగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దాన్ని బాగా చేస్తాము, కొత్త బిల్డింగ్ కడతాం అన్నాడు. ఇప్పటివరకు ఏమైనా మీరు పోయేసారు ఎప్పుడైనా మీడియా మిత్రులు? బిల్డింగ్ అయిందా? అవుతున్నదో మళ్ళొక్కసారి పోయి చూసినారా? ఎందుకంటే నేను తప్పు చెప్పినా నేను భావిస్తే క్షమాపణ కోరుకుంటాను నేను. అందుకోసం అయిందా? కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం బ్రహ్మాండంగా అవుతున్నది 1,000 కోట్లతోటి. ఇదే కాకుండా నేను గాంధీ భవన్లో ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల విషయంలో కొత్త ప్రాజెక్టులో 1 ఎకరం రావట్లేదని, గతంలో పూర్తి చేసినవి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించినవి, ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్టులోనే 39 లక్షల ఎకరాలకు నీరు వస్తున్నది. ఈయన ప్రారంభం చేసిన ఒక్క ప్రాజెక్ట్ నుంచి 1 ఎకరానికి 1 నీటి చుక్క ఇయ్యలేదు అని చెప్పిన నేపథ్యంలో అది దురదృష్టం మరుసటి రోజే ఒక క్యాబినెట్ మీటింగ్ ఉండేది. దాంట్లో పాపం గంటల కొద్దీ మాట్లాడినారు. ఏం మాట్లాడాడు తెలుసా? చాలా గొప్పలు మాట్లాడాడు. ఏంటి? కొత్త ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇక్కడ ఏమేవి చెప్తాను. ఆలింపూరు బ్యారక్ 60-70 టీఎంసీలు, ఏది పాలమూరు రంగారెడ్డికి, తర్వాత కల్వకుర్తికి సప్లిమెంట్ చేయడానికి. పులిచింతల లెఫ్ట్ కెనాల్ మీద ఒక ఎత్తిపోతల పథకం, అక్కడకు 2 లక్షల ఎకరాలకు. లక్షలే, 10, 20 ఆయనకు రావు మాటలు. తర్వాత ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ సుంకేసుల దగ్గర అదొక 1 లక్ష ఎకరాలకు. ఈ భీమాద రివర్లో ఒక ఫ్లడ్ కెనాల్ తవ్వి అదో 1 లక్ష ఎకరాలకు. ఎన్ఎస్పి నాగార్జున సాగర్లో టైల్ పాండ్ ఉంది కదా, మీకు తెలుసు. టైల్ పాండ్ దగ్గర మరో ఎత్తిపోతల పథకం పెట్టి 2 లక్షల ఎకరాలకు, అంటే 12 లక్షల ఎకరాలకు. తర్వాత ఈ ఫ్లడ్ కెనాలు, ఇది 2 కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయల ప్రకటనలు. ముఖ్యమంత్రిగా కేసీఆర్గా మాట్లాడే ఇంకా చాలా ఉంటాయి, అది వేరు, మా తర్వాత వద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ముఖ్యమంత్రిగా 25,000 కోట్లు. ఇక ఇక్కడికి వచ్చారా? దళిత సాధికారత, ఏదో కొత్త బ్రెయిన్ వేవ్ వచ్చింది ఆయన మైండ్లో. కళ్ళు తెరిచినాడు, కుంభకర్ణుడు నిద్ర కదా. మన SC/ST యాక్టు, స్పెషల్ ఫండ్స్ అవన్నీ డీటెయిల్ చెప్తాను. అది పోయింది, బడ్జెట్లో పెట్టినవి పోయినాయి, కొత్తగా వచ్చింది. ఎన్నైనా ఇస్తాడట. మొదలేమో 1,000 కోట్లు అన్నాడు, ఏది నియోజకవర్గానికి 100 మందికి చొప్పున 10 లక్షలు. తర్వాత 2,000 కోట్లైనా అన్నాడు, తర్వాత 3,000 కోట్ల అని అన్నాడు,
నిన్నగాక మొన్న ఎక్కడో మీకే తెలియాలి ఎక్కడ మాట్లాడిండో. నేనైతే ఐఎమ్ నాట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ ఆర్ అదర్వైజ్ ఇస్ టూర్. ఏమన్నాడు? 1,00,000 కోట్లైనా పెడతామన్నాడు. 1,00,000 కోట్లు. 1000 పోయినాయి, 2000 పోయినాయి, 3000 పోయినాయి, నా 3000 పోయినాయి, 1,00,000 కోట్లు అంటున్నాడు. ఓహో, చాలా బాగుంది. ఇది కాకుండా రుణమాఫీ గతంలో ఇచ్చిన హామీ దాదాపు 24,738 కోట్లు అంచనా వేస్తే బడ్జెట్లో 5,000 కోట్లు కూడా పెట్టకుండా, ఒక్క రూపాయి విడుదల చేయకుండా రుణమాఫీ మీద ఏం సమాధానం చెప్తాడనేది ఒకటి. బడ్జెట్లో పెట్టలేదు, హామీ ఇచ్చిండు, అమలుపరచలేడు. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ ముచ్చటే లేదు, అదో 1000 కోట్లు. ఇంకా కొత్త మాటలు చెప్పినాడు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ అట, నీళ్లు విడుదల చేసేటోళ్ళట, కాలువలు మెయింటైన్ చేసేటోళ్ళట. ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, ఇప్పుడు చేస్తాడట. దానికెంతో అడగాల్సిన ఉంది. తర్వాత ఉన్నోళ్ళకే నౌకర్లు తీసేసి కొత్త నౌకర్లు ఇస్తారని నోటిఫికేషన్ లేకుండా చేసే మహానుభావుడు దీనికి సమాధానం చెప్పాలి. పాపం నర్సులు బాజార్లలో ఆందోళన చేస్తున్నారా లేదా? టెంపరీగా తీసుకున్నాడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్ల. ఫీల్డ్ అసిస్టెంట్స్ గత ప్రభుత్వాల కాలంలో ఈ పథకం ప్రజలకు చేరువ కావాలి, పారదర్శకంగా ఉండాలి, బాధ్యత వహించే వాళ్ళు కావాలి అని వేలాది మందిని ఫీల్డ్ అసిస్టెంట్ పెడితే ఈయన వచ్చినాక తీసేసిండే. వాళ్ళ గురించి మాట్లాడతలేడు. నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ కాంపన్సేషన్ బడ్జెట్లో కేటాయింపులే లేవు. అది చెప్తా మొత్తం. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా మరి 3,016 హెచ్చులకు పోయి పెగ్గలు కొట్టి 3,016 అని ఓట్లు దండుకుందామని పనిచేసిండు. మరి దానికి కూడా వీటన్నిటికీ బడ్జెట్ తర్వాత ముఖ్యమంత్రిగా ఈ మధ్యకాలంలో ఇచ్చిన హామీల విలువ ఎంతో తెలుసా? 40,000 కోట్ల రూపాయల పైచిలుకుంది. 40,000 కోట్ల రూపాయలు. దీనికి అదనంగా బడ్జెట్లో కేటాయించకుండా రుణమాఫీది కలిపితే 60,000 కోట్లు అదనంగా కావాలి. నిరుద్యోగ భృతికి ఇంకా నేను అందులో ఇంక్లూడ్ చేయలే. అంటే ఘనంగా బడ్జెట్లో ఆమోదింపజేసి డంబాచారం పలికిన ముఖ్యమంత్రి ఈ 60,000 కోట్లు అదనంగా ఖర్చు పడతానని చెప్పడంలో ఔచిత్యం ఎక్కడ ఉంది? సాధ్యమా, అసాధ్యమా? మరి గడ్డి ఎవరికి వేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, బడ్జెట్లో 1,57,000 కోట్ల రూపాయలు మీకు చెప్పడం భావ్యంగా అనుకుంటున్నాను. చూడండి, ఆసరా పెన్షన్లకు 11,000 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 11,000 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధి 2,425 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,000 కోట్లు, రైతు రుణమాఫీ 5,200 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2,750 కోట్లు, పారిశ్రామిక రాయితీలు 2,500 కోట్లు, రైతు బీమా 1,200 కోట్లు, ఆర్టీసీకి 1,500 కోట్లు, వడ్డీ లేని రుణాలు 3,000 కోట్లు, దేవాలయాలకు 400 కోట్లు, కలెక్టరేట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లకు 725 కోట్లు, కేసీఆర్ కిట్లకు 329 కోట్లు, మండల జిల్లా పరిషత్లకు 500 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి కింద 800 కోట్లు, సీఎం దళిత సాధికారతకు 1000 కోట్లు పెట్టాడు బడ్జెట్లో. సరే, వ్యవసాయ యాంత్రీకరణ 1,500 కోట్లు, సమగ్ర భూ సర్వే 400 కోట్లు, ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి, ఎస్సీ అంటే యాక్ట్ కింద స్పెషల్ ఫండు 21,300 కోట్లు ఖర్చు పెట్టాలి, బడ్జెట్లో పెట్టారు. అట్లాగే ఎస్టీ ప్రత్యేక నిధి 12,300 కోట్లు. ఈ రెండు కలిపితే 33,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టాలి. గొర్రెల పెంపనికి 3,000, బీసీ ఎంబీసీ కార్పొరేషన్కి 1,000 కోట్లు, మొత్తం 1,57,000 కోట్లు పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే ఈయన ఏది అడిగినా ఏం సమాధానం రాదు, మీరు అడిగినా రాదు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తలేదు. నువ్వు 1,57,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినావు కదా, ఎస్సీ ఎస్టీలకు 33,000-34,000 కోట్లు పెట్టావు కదా. ఇందులో పోనీ గత సంవత్సరం తర్వాత మాట్లాడతా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టావు? ఈ కేటాయించిన నిధుల్లో ఈ సంవత్సరం ఎంత పెట్టావు? ఈ సంవత్సరం కేటాయించిన నిధుల్లోనే
దళితులకు గిరిజనులకు కేటాయించిన 33-34 వేల కోట్లని ఎంత పెట్టావో చెప్పలేని దైన్య స్థితిలో ఉండి మరో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని ప్రగల్భాలు పలుకుతున్నావా? నమ్మబలుకుతున్నావా? అందులో కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నేర్చి దోపిడీకి గురి చేసి అప్పుల ఊబిలో చేర్చి అప్పులే శరణ్యమని మాట్లాడుకుంటా చివరికి పేదవాళ్ళ భూములు కూడా గుంజుకొని అమ్ముకునే దౌర్భాగ్య స్థితికి వచ్చి పేదవాళ్ళ భూములమ్మి ఏదో మాట్లాడాడు. మరి 23,000 కోట్లు దళిత అంటే అక్కడ అమ్మినవు 2,000 వస్తాయి, ఇస్తావు, నీకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. మరి 23,000 కోట్ల మాట ఏంది? ఈయనకు వైట్ పేపర్ అంటే అర్థమవుతుందా? అవుతుంది కానీ కానట్టే చేస్తాడు. ఎవరు మాట్లాడినా నేను లెక్క చేయడు కదా. వైట్ పేపర్ అర్థం కదా, గన్ని పుస్తకాలు చదివిన ఆయనకు ఇస్తాడా వైట్ పేపర్? మొహం ఉన్నదా? చర్చిస్తాడా? ఇది కాకుండా ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఎంత అయితే అడిషనల్గా 60,000 కోట్లు అయితే దీనికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నా. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంత అప్పులు ఎంత చేశాడు ఈ 4 నెలల్లో? ఏప్రిల్, మే, జూన్, జూలై కదా, 4 నెలలే కదా. అయితే నా లెక్క కరెక్టే అనుకుంటా. 27,000 కోట్లు భూములు అమ్ముతున్నాడు. మరి ఈ సందర్భంగా ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావని నువ్వు అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? ప్రజల్ని మోసం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ప్రజలు గాడిదికేయాలనా దానా? ఈ దేశం, ఈ రాష్ట్రం ఈ రకంగా ఉండడానికి పేద ప్రజలకు ఆత్మగౌరవాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళా. అందుకోసం ఖచ్చితంగా ఈసారి ఆయన చెప్పిన మాటలకు మాత్రం గడ్డేయరు, గ్యారంటీ. అది ఆ మాటలు ఏముండే, ఏమన్నాడు? గాడిద కేరట. ఓకే, అదే మీరే అన్నారు కదా. ఇప్పుడు పాలియకపోతే ఏమనాలి? గాడిదే అనాలి కదా, లేకుంటే దొంగ బర్రె అంటాం. అప్పుడప్పుడు 100కి 100, 100 లోపల 5, 10 బర్రెలు కొద్దిగా ఆలస్యంగా ఇస్తాయి. కానీ ఇది పూర్తిగా ఇక దొంగది కాదు, పాలిచ్చేది కాదు, మోసం చేసేది, దగా చేసేది. అందుకోసం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు రాతపూర్వకంగా ఇస్తా. దయచేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరాన్ని మరొక్కసారి గుర్తిస్తూ పాలిచ్చే వాటికి గడ్డేయాలి, ప్రజల పక్షాన నిలబడే పార్టీలకు గడ్డేయాలి. ప్రజలు ఎప్పటికీ మోసపోరు. అదే మాట తెలియజేసుకుంటున్నా. మొదలు ఆ స్పెషల్ ఫండ్ ఏదైతే చట్టబద్ధంగా మనం ఒప్పుకున్నామో కాంగ్రెస్ పార్టీ 2013లో ప్రవేశపెట్టిందో దాంట్లో మొదలు నిధులు ఖర్చు పెట్టమనండి. దీనికి అదనంగా పెట్టమని నేను వద్దంటలేను. నేను దళిత సాధికారత కానీ లేకుంటే అదనంగా సెక్యూరిటీకి కానీ నేను వద్దంటానా? ఇంకా అందరికి కూడా కలిపిమంటాం ఎందుకనం? కానీ నీ దగ్గర డబ్బు ఎంతున్నది, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎట్లా ఇస్తావు అని అడిగితే తప్పలేదు కదా. వాస్తవం కాదు, వాస్తవమే కదా. దానికి సమాధానం చెప్పమంటున్నావు. నువ్వు చాలా చేస్తాను, ఏమైందా? కాళేశ్వరరావును పాలమూరు రంగారెడ్డి పోయి కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది ఇద్దరు కలిసి. అది వేరే ముచ్చట, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి. నీ పవర్ విషయం, నీ దోపిడీ విషయం. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు భగవంతుడు కూడా రక్షించడు. మొన్ననే ఎక్కడ ఢిల్లీలో కదా సుప్రీంకోర్టా లేకపోతే వేరే కోర్టు చెప్పింది ఏమని, ఆసాముల్లో ఎక్కడో ముఖ్యమంత్రులు ఏదైనా మాట్లాడితే అది తప్పక అమలు చేయాలి, లేకపోతే శిక్షార్హులు అనే మాట చెప్పింది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మొదలే కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఉత్తుత్తి వాగ్దానాలు ముఖ్యమంత్రులుగా చేసినాయి ఎన్ని ఉన్నాయో మనం లెక్కేసుకుందాం. దీనివల్ల పాత కేసులతోటే కాకుండా ముఖ్యమంత్రిగా చెప్పిన మోసపు మాటలకు, దగా మాటలకు, నమ్మించగలిగే మాటలు చెప్పి మభ్యపెట్టే మాటలకు శిక్ష తప్పనిసరి. ఇది అదనంగా శిక్ష పడుతుంది. అందుకే ఆయన శేష జీవితం చెల్లపల్లి జైల్లోనే. మరొక్కసారి నేను మాట్లాడగలుగుతా, ఎందుకంటే అంత తప్ప వేరే గత్యంతరం లేదు. చరిత్ర క్షమించదు, ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలను తెలియని వాళ్ళు అనుకుంటే మాత్రం మోసపోతావు. తెలంగాణ ప్రజలు చాలా ఉద్యమకారులు, చైతన్యవంతులు, అర్థం చేసుకునేవాళ్ళు. నిన్ను ఇప్పటికే చాలా అర్థం చేసుకున్నారు ఈ 7 ఏళ్లలో.
నీ చరిత్ర ఏందో, ఎక్కడి నుంచి పుట్టినవో, ఎక్కడికి వచ్చినవో, ఏ పార్టీలో ఉంటివో, ఏ పార్టీకి పోయినవో, ఏ పార్టీ నుంచి పార్టీ ఎందుకు పెట్టినవో, పార్టీ పెట్టకముందు తెలంగాణ గురించి ఏం మాట్లాడినవో, ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి అందరికీ. రాజకీయ స్వార్థం ఇందులో నేనేమన్నా తప్పు మాట్లాడినా? నువ్వు నేనేమన్నా తప్పు మాట్లాడినా? నువ్వు అదే దున్నపోతుకు కానీ గాడిదకి కానీ గడ్డేయక నువ్వు అది నిర్ణయిస్తానని నేను అంటున్నా. నువ్వు ఇవన్నీ చెప్పినా మేము వద్దంటున్నావా కదా? ఇన్ని చేస్తానని మోసం చేస్తున్నావు అనే మాట జనాలకు చెప్తున్నాం మేము. నువ్వు చేసేది చేస్తానన్నది వద్దన్నావా? డబ్బులు పెట్టడం వద్దన్నావా? 3 ఎకరాలు వద్దన్నామా? 12% వద్దన్నామా? దళితుని ముఖ్యమంత్రి వద్దన్నామా? ఆయన చెప్పింది మేము ఎందుకు వద్దంటాం? చేయమనే అంటాం, చేస్తేనే మంచిది అంటాం. అది కాదు, ఇస్తా అన్నాడు, ఇస్తా అన్నాయని ఇచ్చిండా? మొదలు అదెందుకు అడుకోవు? బాగున్నది. మేము ఇంత చేసిన వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తారు మీరు. గిన్ని చెప్పిండు, నేను గిన్ని విషయాలు చెప్పిన, ఇచ్చిండా? ఇస్తున్నాడా? సాధ్యమైద్దా? సాధ్యంగాని మాటలు చెప్పి బురదలు రాయేసి దాటుతామంటే ఎప్పటికవుతుందా? అది అదే బురదలు పడి నిండా బురద అయిపోతుంది. అనలే మురుతాడు, అనలే చేస్తాడు ఎవరైనా. శ్వాస రాదు కదా మొత్తం బురదలు నిండితే. గాలి వస్తుందా? బురద గుట్టలు పడితే మొత్తం మునితే శరీరం అంతా బురద ఉంటే శ్వాస వస్తుందా? నేనే తప్పు చెప్తలేను కదా. ఇప్పటిదాకా బురదలు రాయేసి దాటిండు. ఇంకా ఇప్పుడు పెద్ద బురద గుట్టలు ఉన్నాయి, ఈ లంచాలు తప్పించుకో అంటున్నా, అంతే తేడా. హుజురాబాద్ బురదలో మునుగుతాడు, నేను అదే చెప్తాను కదా. అదే చెప్తున్నా. ప్రజలు ఆయన చెప్పిన జంతువులకు గడ్డి వేయరు, అది నేను అనేది. ధన్యవాదాలు. ఇక ఈ ఎత్తుగడలు, ఎన్నికల వ్యూహాలు చాలా తెలివి కల్లోళ్ళు చేస్తారు. మాట వంటలకు రావు కదా ఇవన్నీ. మేము సాదా మనుషులం. జనాలకు మేలు చేయాలి, ప్రాంతం అభివృద్ధి కావాలి, ప్రజలు ఆత్మగౌరవంతో బాగుండాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణలో విద్యుత్తు ప్రొడక్షన్ బాగుండాలి అని పునాదులు వేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. 1 మెగావాట్ ఉత్పత్తి అయినా ఈ గవర్నమెంట్ వచ్చినాక. దాని మీద వేరే ప్రత్యేకంగా చెప్తా, చాలా కథ ఉన్నది. కొనుగోళ్ళు, కొత్త ప్లాంట్లు, నీళ్లు లేని కాడ, బొగ్గు లేని కాడ పాతబడ్డ మెషిన్లు తీసుకొచ్చి ప్రారంభం చేసి 7 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఏం లేదు. నేనేమన్నా అబద్ధం చెప్తానా? లేదే. చూడండి యాదాద్రి భద్రాద్రి ఏంటో కొనుగోళ్ళు బాగా చెప్పింది కదా. 24 గంటలు ఎవరికన్నా పోదాం, వస్తారా మీరు దయచేసి? లేకుంటే మీ స్థానిక టీవీ రిపోర్టర్స్ ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళను రైతులను అడిగి తెలుసుకోమనండి సార్. మేము పోతే రాజకీయం అంటారు, మీరు పోతే ఎవరేమన్నారు. ఇది మోసం, దగా ప్రభుత్వం. అందుకే ఆయన చెప్పిన జంతువులకు గడ్డేసే పరిస్థితి ఇక ముందు నుంచి ఉండదు. ధన్యవాదాలు. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.